గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. కేంద్ర ప్రభుత్వ నిధులు 49.95 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నల్లపాడు బండారుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి శంకుస్థాపన చేశారు. మార్గం కొత్తగా, వెలుగు నిండగా, మన హృదయాల్లో ఆశల జ్యోతి వెలిగించగా, శంకుస్థాపన ఇవే చరిత్రగా మారగా, గట్టిగా చప్పట్లతో వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఆర్ఓబీ నిర్మాణంతో రైల్వే గేట్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, తాము బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే గుంటూరు ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, తమ కృషి ఫలితంగానే జిల్లాకు రికార్డు స్థాయిలో 7 ఆర్ఓబీలు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఇది 3వ ఆర్ఓబీ శంకుస్థాపన అని, త్వరలోనే మంగళగిరి ఆర్ఓబీ పనులకు కూడా శ్రీకారం చుడతామని ఆయన వెల్లడించారు. గుంటూరు ఛానల్ నుంచి గూగుల్ డేటా సెంటర్ల దాకా, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జిల దాకా, ఆర్సిలార్ మెటల్ స్టీల్ నుంచి అమరావతి నిర్మాణం దాకా చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను నేను ఈ రోజున. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఏ పార్లమెంటు సెగ్మెంట్లో లేని విధంగా అడిగిన వెంటనే 7 ఆర్ఓబీలు శాంక్షన్ చేసినటువంటి రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు కానీ, సోమన్న గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఇది మన 3వ బ్రిడ్జ్ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. రేపు మంగళగిరిలో ఇంకొక వారంలో 4వది మనం శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుది టెండర్కి వెళ్తా ఉంది, అది కూడా 2 నెలల్లో అది శంకుస్థాపన చేస్తాం. తర్వాత శ్యామలానగర్ ఇంకో 2 నెలల తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యాక అవి కూడా చేస్తాం. అంటే వచ్చిన 2-2.5 సంవత్సరాల్లో దాదాపు 5 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తీసుకురావటమే కాకుండా టెండర్లు కంప్లీట్ చేసి వీటిని తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇప్పుడు ఇక్కడ నందివెలుగు బ్రిడ్జ్ ఉంటే అది కూడా ఇంకొక 2 నెలల్లో కంప్లీట్ అయిపోతూ ఉంది. ఎందుకు వస్తూ ఉన్నాయి, గత 5 సంవత్సరాల్లో ఎందుకు రాలేదో కూడా మీరందరూ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి ఈ రోజుతో ఆగేది కాదు, ముందు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువెళ్తాం. ఇక్కడ ఈ ప్రాంతం ఈ రోడ్లో ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ 50 కోట్ల రూపాయల బ్రిడ్జి. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 ఇది 8 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి బ్రిడ్జ్ రోడ్. అది దాంట్లో 300 మంది పేదవాళ్ళు వెళ్ళేసుకుంటే వాళ్ళందరితో మాట్లాడి వారికి వేరే ప్రాంతాల్లో చూపించి అక్కడ కూడా ఖాళీ చేపించి అక్కడ 45 కోట్ల రూపాయలతో ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ నడుస్తూ ఉంది. ఈ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా దీన్ని కూడా వెడల్పు చేసి ఆ ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు కలిపి ఆ పల్నాడు నుంచి వచ్చేవాళ్ళు, పల్నాడు నుంచి అమరావతికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉండే విధంగా రోడ్లు వెడల్పు చేస్తాం. రోడ్లు వెడల్పు చేస్తే ఆ ప్రాంతంలో వెళ్ళే వాళ్ళకి పక్కన తోపుడు బండ్లు పెట్టుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారులకు కూడా జీవనోపాధి కలుగుతుంది. రోడ్డు అంటే కేవలం కారుల్లో ఉండే వాళ్ళకి కాదు, రోడ్డు పక్కన మిగిలిన పేదవాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఇంత లోతుగా వెళ్ళి మేము ఆలోచన చేసి ఏ కార్యక్రమం అయినా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి కూటమి కార్యకర్తలకు, నాయకులకు, రైల్వే అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సంవత్సరం నెలల్లో కంప్లీట్ చేసి మంచి క్వాలిటీతో అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.